అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మొన్న రాజమండ్రి షాపు ఓపెనింగ్, శతమానం సిల్క్స్ షాప్ ఓపెనింగ్‌కి ఈ శారీ కట్టాను కదండీ! అప్పుడు ఈ శారీలో బ్లౌజ్ కుట్టంగా మిగిలిన క్లాత్‌తో పోట్లీ బ్యాగ్ కుట్టాను. మీకు గుర్తుండుంటుందండి. ఇదిగోండి ఇదేమో పళ్ళు అనమాట. ఈ పళ్ళునే సేమ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు శారీలో. బ్లౌజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నదనమాట అండి. బ్లౌజ్ కుట్టంగా ఇంకా కొద్దిగా క్లాత్ మిగిలింది. దాంతో నేను పోట్లీ బ్యాగ్ అంటే ఒక సంచి లాంటిది కుట్టాననమాట. ఇట్లా 2 థ్రెడ్స్ లాగితే దగ్గరకొస్తాయి చూడండి. ఆ బ్యాగ్ కుట్టాను. ఎలా కుట్టారమ్మా అని అన్నారు కదా! అది మీకు సింపుల్‌గా చూపిద్దామని చెప్పి ఇది వీడియో చేస్తున్నాను అనమాట అండి. ఈ పోట్లీ బ్యాగ్ కుట్టడం చాలా ఈజీ అండి. ఇదేమో నాకు బ్లౌజ్‌లో మిగిలిన ముక్కనమాట. 2 ముక్కలు. 2 వరసలేసి బ్లౌజ్ కట్ చేస్తాం కదా! ఇగోండి 2 వరసలు మిగిలిందనమాట. దీనికి ఒక లైనింగ్ కూడా ఏదన్నా వేసుకోవాలి. అంటే మరీ పలచగా ఉండకుండా కొద్దిగా మందంగా ఉండటం కోసం లైనింగ్ కూడా ఒక క్లాత్. ఇలా 2 వరసలో ఉన్నది ఇంతే క్లాత్ తీసుకోవాలండి. ఎక్కువ క్లాత్ ఏమీ పట్టదు కాబట్టి మనం బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలిందో ఏదో సరిపోయిన ముక్కని పెట్టుకున్నా సరిపోతుంది. నా దగ్గర అయితే ఈ వైలెట్ క్లాత్ ఉన్నదనమాట అండి. లైనింగ్ బ్లౌజ్‌లో లైనింగ్ క్లాత్ అదే పెట్టేసేసాను. అది 2 లైన్‌లు, ఈ మిగిలిన క్లాత్ 2 లైన్‌లు. 2 ఇట్లా పెట్టి చూసుకున్నాను. క్లాత్ సరిపోతుంది కాబట్టి ఇట్లా కట్ చేసేస్తున్నానండి. మనకిది 2 వరసలు డిజైన్‌ది, 2 వరసలు లైనింగ్ క్లాత్ 2 సమంగా పెట్టుకుని ఒక రౌండు మార్క్ చేసుకోవటానికి ఏదన్నా కావాలండి. నేను చూడండి ఏం ప్లేట్ పెట్టాననమాట. అడుగున వెంపు ఇట్లా రౌండ్‌గా కావాలనమాట అండి. దీనికి కొలత గట్రా ఏమీ లేదండి. ఎందుకంటే ఆ మిగిలిన ముక్కని వాడేస్తున్నాను అంతే. ఇంతే కొలత, ఇన్నించులే తీసుకోండి అన్నదేమీ లేదు. నా దగ్గర ఉన్న ముక్కని మొత్తం పెట్టేసేసి కుట్టేస్తున్నాననమాట. కాకపోతే మనకి అడుగున ఆ రౌండ్ చూడండి. ఆ రౌండు పైది అంతా ఒకటే కొలతలో రావాలి. అంతే అనమాట అండి. ఒక రౌండ్ ప్లేట్ పెట్టి మార్క్ చేసుకున్నాను కదా! అడుగున మాత్రం రౌండ్‌గా కట్ చేసుకోవాలి. పైనంతా సేమ్ అట్లానే ఉంచేయాలండి. అర్థమైందా? ఇలా చూస్తూ ఉంటే మీకు నేను కట్ చేసేది చూస్తే అర్థమవుద్దనుకుంటున్నాను. ఇప్పుడు మీకు 2 డిజైన్ ముక్కలు, 2 ప్లెయిన్ ముక్కలు, 4 ముక్కలు వచ్చినాయి కదండీ! ఇట్లా ఒక డిజైన్ ముక్క, ఒక ప్లెయిన్ ముక్క, అట్లానే ఒక డిజైన్ ముక్క, ఒక ప్లెయిన్ ముక్క పెట్టుకుని మనం థ్రెడ్ ఎక్కడ ఎయ్యాలనుకుంటున్నామో అక్కడికి ఒక్క గీత గీసుకోవాలండి. స్కేలో ఏదో పెట్టుకుని. నా దగ్గర ఏదుంటే దాన్ని పెట్టి గీసేస్తూ ఉంటానండి. ఇగోండి ఈ పుస్తకం ఏదో దొరికింది. దీంతోనే గీసేస్తున్నా. 2 గీతలు గీసుకోవాలి. ఎందుకంటే ఆ 2 గీతలకి కుట్టు వేసేసుకున్నాం అనుకోండి, మధ్యలో మనకి బొందెక్కించడానికి, థ్రెడ్ ఎక్కించడానికి వీలుగా ఉంటుందన్నమాట అండి. 2 ముక్కలకి ఒకే దగ్గర వచ్చేలాగా గీసుకోవాలి. అంటే ఫ్రంటు, బ్యాకు 2 కదండీ! ఆ రెండిటికి కూడా ఒక ½ ఇంచ్ గ్యాప్‌లో 2 గీతలు గీసుకోవాలి. అంతే అండి. మిగతా అంతా మిషన్ మీద కుట్టేయటమే. ఫస్ట్ ఈ లైనింగ్‌ని పైన డిజైన్ ముక్కని 2 అటాచ్ చేసేసుకోవాలి. పైన ఒకటే కొలతలో అంటే నిలువుగా సమంగా ఉన్నది కదండీ! రౌండ్ వెంపు కాకుండా పైన ఉన్నది కదా! అక్కడ జాయింట్ చేసేసుకుంటే సరిపోద్దండి. లైనింగు, పైన డిజైన్ ముక్క. ఈ 2 ముక్కల్ని 2 జాయింట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వెనక్కి తిప్పి మంచిగా ఒక కుట్టు ఇట్లా అంటే అవి 2 కలిపేసేసి ఒక కుట్టు వేసేసుకుంటే బెటర్ అండి. అట్లా వేసేసుకున్న తర్వాత 2 గీతలు గీసుకున్నాం కదా! ఆ 2 గీతల మీద మిషన్ కుట్టు వేసుకోవాలండి. ఈ చివర్లు మాత్రం ఓపెన్‌లోనే ఉంచాలి. మీకు అర్థమైందా అండి? ఆ 2 గీతల్ని అట్లా వరసగా ఇక్కడ ఒక కుట్టు, మళ్ళీ సేమ్ అడుగున ఇంకో గీత గీసుకున్నాం కదా! ఆ రెండో కుట్టు. 2 వేసేసుకోవాలి. అంతే అండి. అంటే మనం థ్రెడ్ ఎక్కించడానికి వీలుగా ఓపెన్‌గా ఉంచాలన్నమాట. మధ్యలో మాత్రం ఓపెన్‌గా ఉంచాలి. తర్వాత ఈ 2 పీసుల్ని కూడాని మంచి వెంపు ఇలా పెట్టి, ఇది కూడా మంచి వెంపు బోర్లించి, అంటే లోపలంతా కూడా డిజైన్‌దొచ్చి పైకేమో మనకి ఇట్లా వైలెట్‌ది కనపడాలి. ఒక కుట్టు వేసేయాలి. ఆ కుట్టు వేసేటప్పుడు మొత్తం కుట్టేసుకోండి. ఈ మధ్యలో 2 గ్యాపులుంచి కుట్టాం చూడండి, అక్కడికి మాత్రం కుట్టు వేయొద్దు.
ఆ మధ్యలో గ్యాప్‌ని మాత్రం ఉంచేయాలనమాట అండి. అంటే అందులోంచి థ్రెడ్ లాగుతాము. అందుకని. చివరి వరకు వేసేసుకోవటమేనండి కుట్టు. ఇట్లా అడుగునంతా రౌండ్ షేప్‌లో ఉంది కదా! అదంతా కుట్టేసేసుకోవటమే. కానీ ఇదిగోండి అటు ఇటు కూడా 2 గీతల్లా కుట్టుకున్నాం కదా! అది మాత్రం జాయింట్ చేయకూడదనమాట. అంతే. ఆ గ్యాప్ ఉంచి కుట్టేసుకోవాలి. ఇంకా తర్వాత చివరనంతా కూడా కొద్దిగా కట్స్ చేసుకొని మరి రౌండ్ ఉంది కదా! దాన్నంతా కట్ చేసుకొని చిన్నగా వెనక్కి తిప్పేసుకున్నాం అనుకోండి కరెక్ట్‌గా రౌండ్ షేప్ వచ్చేసేస్తది. కొద్దిగా టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుందిలెండి. అస్సలు మిషన్ కుట్టటం రాదు అన్న వాళ్ళకి ఇదేదో తిక్కిరి బిక్కిరిగా ఉన్నట్లుంటుంది. ఓకేనా అండి. ఏవండీ మిషన్ మీదే కుట్టాలని ఏం లేదండి. చేత్తో కూడా కుట్టుకోవచ్చు. ఇగో చూసారా అటు ఇటు ఇట్లా గ్యాపులు ఉంచాను. కలపలేదు కదా! అందులో మనం థ్రెడ్ ఎక్కిస్తామనమాట. ఈ థ్రెడ్ ఏంటంటే మనం బ్లౌజులకి వెనకాల డోరీ యూజ్ చేస్తాం చూడండి. ఆ డోరీని యూజ్ చేసేసేయొచ్చు. 2 థ్రెడ్స్ తీసుకోవాలనమాట. ఒకటేమో ఇటునుంచి అటుకు వేయటానికి, మరొకటి అటునుంచి ఇటుకు వేయటానికి. 2 సేమ్ సైజుల్లో 2 డోరీలు తీసుకోవాలనమాట అండి. ఈ డోరీలు 2 లాగామనుకోండి, అప్పుడు ఈ కుచ్చులన్నీ దగ్గరకొస్తాయనమాట ఎక్కించిన తర్వాత. ఇప్పుడు ఎక్కించకుండా పైన చూపిస్తున్నా మీకు. లోన 2 కుట్లు వేసాం కదా! అందులోకి ఎక్కుద్దండి. అలానే ఈ డోరీలకి అడుగునేమన్నా కుడదాము కొంచెం బెల్స్ లాగా అని అనుకుంటున్నా. టాజిల్స్ ఉంటాయి చూడండి. టాజిల్స్ లాగా కుడదాము అని చూశాను. సేమ్ కలర్ అయితే కనపడవు అని చెప్పి నా దగ్గర ఈ యెల్లోది చిన్న ముక్క ఉన్నదండి. దాన్ని ఆ అమృతాంజనమో ఏదో జెండు బామ్ డబ్బాతో కొలుచుకున్న ఒక అంత రౌండ్స్ అంతే అండి. గోల్డ్ కలరు బ్లౌజ్ పీస్‌లో మిగిలిన కటింగ్ ముక్కలెయ్యో అవి. దాన్నట్లా రౌండ్‌గా కట్ చేసుకున్నానండి. వీటితో సింపుల్‌గా మనం బెల్స్ కుట్టేయొచ్చండి. చాలా సింపుల్ అనమాట. ఇవి 4 పీసులు తీసుకున్నానండి. ఎందుకంటే 4 ఉన్నాయి కదా! థ్రెడ్స్ 4 అంచులున్నాయి కదా! అందుకని. ఇదేం లేదండి. ఒకే ఒక్క కుట్టుతో బెల్‌లాగా వచ్చేసేస్తది. మనం థ్రెడ్ అందులోకి ఎక్కించి ఒక్క కుట్టు అలా లాగి వెనక్కి తిప్పితే చాలండి. అది బెల్ అయిపోతుంది. నేను టకటక కుట్టేస్తూ ఉంటాను గానీ, అంటే నేను ప్రొఫెషనల్ టైలర్‌ని కాదు కదండీ! ఏదో అలా కుట్టేసేస్తూ ఉంటాను అంతే అనమాట. నేను చెప్పటం కూడా మీకు వివరంగా చెప్పలేకపోతున్నా. ఇలా చూడండి. ఆ రౌండ్ క్లాత్‌లోకి థ్రెడ్ పెట్టి ఒక్క కుట్టు అలా లాగుతామనమాట. అంతే అనమాట అండి. దాన్ని రివర్స్ చేయంగానే కోన్‌లాగా వస్తది. అదే గొట్టం టాసిల్స్ అంతే అండి. ఇక ఈ టాసిల్స్ కూడా రెడీ అయిన తర్వాత 2 కుట్టానండి. ఎందుకంటే మరి ఇందులోకి టాసిల్ ఉంటే అడ్డుపడుద్ది కదా! అందుకని ముందు ఎక్కించేస్తున్నాను. మామూలుగా మనం లంగాకి నాడా ఎక్కించుకుంటాం కదా! బొందు ఎక్కించుకుంటాం చూడండి. ఆ టైప్‌లో అదిగోండి ఆ 2 కుట్లు మధ్యలోంచి ఈ థ్రెడ్‌ని అటుకి లాక్కొచ్చేయాలి. అంతే అండి. 2 థ్రెడ్స్ ఎక్కించేసిన తర్వాత అప్పుడు ఇంకో వెంపు బెల్స్ కుడతాననమాట అండి. ఆ బెల్ గాన ముందు కుట్టేసేస్తే ఎక్కించటం కష్టం అవుద్దని 2 మాత్రమే కుట్టాను. ఆ థ్రెడ్ ఎక్కిచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో బెల్ వేస్తున్నాను. ఏమంత కష్టం కాదండి. చాలా సింపుల్. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇట్లా నాకులా కాదండి చాలా క్లియర్‌గా కొలతలతో సహా కూడా చెప్తారు. మీరేం చేస్తారంటే చక్కగా యూట్యూబ్‌లో 1కి 4 వీడియోస్ చూస్తూ ఉండండి. అయ్యే వచ్చేసేస్తాయండి. ఈ బెల్స్‌లో ఎన్ని రకాలు కొడుతున్నారండి. చకచకా బోలెడన్ని టాజిల్స్ రకరకాలయి కుడుతున్నారు కదా! ఇంట్లో ఖాళీగా ఉండకుండా మిషన్ కుట్టటం కూడా మంచి వ్యాపకం అండి. మైండ్ చక్కగా రిఫ్రెష్ అవుతది. ఎప్పుడన్నా కొద్దిగా లోగా ఉన్నప్పుడు అట్లా కూడా మిషన్ కుడుతూ ఉంటే అన్నీ మర్చిపోతామండి. పైగా మనం ఒక కొత్తదేదన్నా కుట్టుకున్నాము అన్న సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి బ్లౌజులో క్లాత్ మిగిలింది. టైలర్ అయితే మనకివ్వనే ఇవ్వరు. ఆ క్లాత్ అవతల పడేస్తారు. మనం చూడండి చక్కగా పోట్లీ బ్యాగ్ ఒకటి కుట్టుకున్నాము. చూడండి గమ్మత్తుగా బావున్నది కదా! అలా అనమాట అండి. అట్లనే సరే మరీ ప్లెయిన్‌గా ఉంది కదా అని చెప్పి నా దగ్గర ఒక లేస్ ఉన్నదనమాట అండి. ఆ లేస్‌ని పైన చిన్న బార్డర్‌లాగా వేశాననమాట. ఇయన్నీ ఏంటంటే మనం మన ఇష్ట ప్రకారం కుట్టుకోవటమే, యాడ్ చేసుకోవటమేనండి అంతే. కరెక్ట్‌గా చెప్పాలంటే 2 బ్లౌజ్ పీస్ ముక్కల్ని 2 జాయింట్ చేశాం. పైన ఓపెన్‌గా ఉంచి అంతే. ఇదివరకు సంచులు కుట్టేవాళ్ళం చూడండి.
నలుచదరంగా తీసుకునేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు రౌండ్‌గా తీసుకున్నాం. అంతే తేడా అండి. ఇట లేసు ముక్కలో ఏయో ఒకటి ఉంటాయి కదా! అయి 2 ఏసామనుకోండి ఎక్స్‌ట్రా హంగులు చేకూర్చటానికి. అంతే అండి. ఇదిగోండి సంచికి 2 వెంపులా ఏసాం కదా! ఇప్పుడు ఈ 2 థ్రెడ్స్ పట్టుకొని అట్లా లాగితే చక్కగా అట్లా పోట్లీ బ్యాగ్ లాగా వస్తదనమాట అండి. మనం ఫోన్స్ ఏసుకోవచ్చు. మనీ పర్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. ఏవండీ ఈ పోట్లీ బ్యాగులంటే నాకు ఎంత ఇష్టమో అండి. ఇది బహుశా ఈ ఇష్టాలు కూడా హెరిడిటరీ ఉంటుందనుకుంటండి. మా పెద్ద మేనత్త ఎప్పుడు నడుముకి ఇట్లాంటి గుడ్డ సంచి ఒకటి, ఇప్పుడంటే పోట్లీ బ్యాగ్ అని అంటున్నాం. ఇదివరకు గుడ్డ సంచులనే అనేవోళ్ళండి. నడుమున ఎప్పుడూ ఒక బ్యాగ్ తగిలించుకుని ఉండేదనమాట. ఒక గుడ్డ సంచి ఉండేది ఆమెకెప్పుడూను. అందులో చిల్లర డబ్బులుండేయి. అలాగా ఇప్పుడు ఈ పోట్లీ బ్యాగు అలవాటనేది నాకు మా మేనత్త నుంచి వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంటుందనమాట అండి. అలాగే నేను 2 ఫోన్లు, ఒక మైక్ బాక్సు అన్నీ పట్టేసినియి చూడండి. మన దగ్గర ఉన్న క్లాత్‌ని బట్టి ఎంత సైజు కావాలంటే అంత సైజు కుట్టుకోవచ్చండి. సరదాగా బ్లౌజ్‌లో ఉన్న క్లాత్‌తో కుడితే చక్కగా మ్యాచింగ్‌గాను ఉంటది. బావుంటదండి. బావుందా అండి నేను కుట్టింది? ఏమో నేను కుట్టింది మీకు ఏమాత్రం అర్థమైందో నాకైతే తెలియట్లేదండి. ఇంతకీ నేను కుట్టిన బ్యాగ్ ఎలా ఉందండి? నచ్చిందా అండి? బావుందా అండి? నచ్చితే తప్పకుండా చెప్పండి. అలానే నేను చెప్పిన విధానం అర్థమైందా అండి? అర్థమైతే చెప్పండి. అర్థం కాకపోయినా చెప్పండి పర్వాలేదు. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.